అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ఈ ఫుడ్స్ చాలా డేంజర్. తిన్నారంటే వృద్ధులవడం ఖాయం. అందంగా, యవ్వనంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. కానీ ప్రస్తుత జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల చాలామంది యుక్త వయసులోనే వృద్ధాప్య రూపం పొందుతున్నారు. ముడతలు, చర్మం పొడిబారడం, శక్తి తగ్గడం వంటివి త్వరగా కనిపిస్తున్నాయి. అమెరికాకు చెందిన 58 ఏళ్ల రివర్స్ ఏజింగ్ నిపుణుడు ఎడ్సన్ బ్రాండావో మాట్లాడుతూ, మనం ఇష్టపడే కొన్ని సాధారణ ఆహార పదార్థాలు చర్మాన్ని దెబ్బతీస్తాయని, ముడతలను పెంచుతాయని, శక్తిని తగ్గిస్తాయని తెలిపారు. ఐస్ క్రీమ్. ఐస్ క్రీంలో ఎక్కువ చక్కెర, కొవ్వు ఉంటాయి. ఈ రెండూ కలిసినప్పుడు గ్లైకేషన్ అనే ప్రక్రియ జరుగుతుంది. ఇది చర్మంలోని కొల్లాజెన్, ఎలాస్టిన్ ప్రోటీన్లను బలహీనపరుస్తుంది. ఫలితంగా చర్మం కుంగిపోయి ముడతలు త్వరగా కనిపిస్తాయి. అప్పుడప్పుడు తినడం మంచిది. కానీ రోజూ తినడం వల్ల ముఖం అందం దెబ్బతింటుంది. సోడా. చల్లని సోడా అంటే చాలామందికి ఇష్టం. కానీ ఇందులో చాలా చక్కెర, ఫాస్ఫోరిక్ ఆమ్లం ఉంటాయి. ఫాస్ఫోరిక్ ఆమ్లం ఎముకల నుంచి కాల్షియాన్ని తొలగిస్తుంది. దంతాలను దెబ్బతీస్తుంది. అకస్మాత్తుగా రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. ఇది చర్మాన్ని పొడిగా, అనారోగ్యంగా చేస్తుంది. ఆరోగ్యానికి చాలా హానికరం. పండ్ల రసాలు. చాలామంది పండ్ల జ్యూస్ ఆరోగ్యకరమైనవి అని అనుకుంటారు. కానీ చాలా ప్యాక్ చేసిన జ్యూస్లలో ఫైబర్ ఉండకుండా ఎక్స్ట్రా చక్కెర ఉంటుంది. ఫైబర్ లేకపోవడం వల్ల శరీరం చక్కెరను త్వరగా గ్రహిస్తుంది. ఇన్సులిన్ స్థాయి పెరిగి చర్మం పొడిబారుతుంది. ముడతలు పెరుగుతాయి. తాజా పండ్లు తినడం బెటర్. ఆల్కహాల్. ఆల్కహాల్ తాగడం వల్ల శరీరం నీటిని కోల్పోతుంది. చర్మానికి అవసరమైన విటమిన్ ఏ తగ్గుతుంది. చర్మం పొడిగా, నిర్జీవంగా కనిపిస్తుంది. కాలేయం దెబ్బతింటుంది. అప్పుడప్పుడు కొద్దిగా తాగడం మంచిది. అధికంగా తాగడం వల్ల అకాల వృద్ధాప్యం వస్తుంది. నకిలీ వెన్న. నకిలీ వెన్నలో ట్రాన్స్ ఫ్యాట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్త నాళాలను గట్టిపరుస్తాయి. మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చర్మం పొడిబారుతుంది. అకాల వృద్ధాప్యానికి కారణమవుతాయి. కృత్రిమ తీపి పదార్థాలు. ఇవి మంచి గట్ బ్యాక్టీరియాను పాడు చేస్తాయి. ఆకలిని పెంచుతాయి. శరీరంలో జీవక్రియ ఒత్తిడి పెరుగుతుంది. ఇది అకాల వృద్ధాప్యానికి దారితీస్తుంది. తేనె లేదా స్టెవియా వంటి సహజ ఎంపికలను తక్కువ పరిమాణంలో. ఈ ఆహారాలను అతిగా తినడం వల్ల చర్మం పొడిబారడం, ముడతలు పెరగడం, శక్తి తగ్గడం వంటివి త్వరగా కనిపిస్తాయి. మితంగా తీసుకోవడం. సహజ ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయవచ్చు. మీరు పైన చెప్పిన ఏ ఆహారాలను ఎక్కువ తీసుకుంటున్నారు? లేదా యవ్వనంగా ఉండటానికి ఇంకా ఏ చిట్కాలు కావాలో చెప్పండి. మీకు సరిపడే సలహాలు ఇస్తాను. గమనిక. ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే డాక్టర్ లేదా డైటీషియన్ సలహా తీసుకోండి. అతిగా తినడం కూడా సమస్యలు తెస్తుంది. మితంగా తీసుకోండి.